నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం ప్యాంటాప్ డిఎస్ఆర్ టాబ్లెట్ అంటే ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం. ప్యాంటాప్ డిఎస్ఆర్ అంటే ఇది ఒక గ్యాస్, అసిడిటీ, కడుపు మంట తగ్గించడానికి ఉపయోగించే మందు. ఇది 2 మందుల కలయిక. ప్యాంటప్రజోల్ డిఎస్ఆర్ టాబ్లెట్లో 2 రకాల ఫార్ములాస్ ఉంటాయి. దాంట్లో మొదటిది ప్యాంటప్రజోల్, రెండవది డోమ్పెరడోన్. ప్యాంటప్రజోల్ ఫార్ములా కడుపులోని ఆమ్లం, యాసిడ్ ఎక్కువగా తయారు కాకుండా తగ్గించడానికి ప్యాంటప్రజోల్ ఫార్ములా ఉపయోగపడుతుంది. డోమ్పెరడోన్ అనే ఫార్ములా వాంతులు, మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఈ 2 రకాల ఫార్ములాను కలిపి మనం ప్యాంటాప్ డిఎస్ఆర్ అని అంటాం. ఈ మందు వాడేది ఎప్పుడు? ప్యాంటాప్ డిఎస్ఆర్ ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క టాబ్లెట్ను ఇవ్వడం జరుగుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్ సమస్య, అజీర్ణం, ఛాతిలో మంట, ఆమ్లం పైకి రావడం, వాంతి వచ్చినట్లు అనిపించడము, భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడము, దిండుగా ఉండడము, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము ప్యాంటాప్ డిఎస్ఆర్ టాబ్లెట్ను డాక్టర్ రాయడం జరుగుతుందన్నమాట. దీనిని సాధారణంగా ఎలా వాడాలి అని మనం చెప్పుకుంటే, సాధారణంగా ప్యాంటాప్ డిఎస్ఆర్ టాబ్లెట్ ఉదయం ఖాళీ కడుపున ఎంప్టీ స్టమక్ వాడుకోవచ్చు. దాంతోపాటు భోజనానికి 30 నిమిషాల ముందు వాడవచ్చు. ఇది కూడా పూర్తిగా డాక్టర్ గారి యొక్క సలహా మేరకు మాత్రమే ఈ యొక్క ప్యాంటాప్ డిఎస్ఆర్ టాబ్లెట్ని మనము వాడాలి. ఈ టాబ్లెట్ ఏవైతే ఉంటుందో నమిలి తినకుండా దీన్ని టాబ్లెట్ నీళ్ళ రూపంలో వేసుకోవాలి. కొన్నిసార్లు ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్ కూడా రావడం జరుగుతుంది. తల నొప్పి, నోరెండిపోవడము, డయేరియా, కడుపులో మంట, గుండె వేగంగా కొట్టుకోవడం, రేర్గా కొంతమందికి మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి అన్నమాట. ఈ టాబ్లెట్ ఒకవేళ వాడాలనుకుంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ మేరకు ఈ టాబ్లెట్ని వాడచ్చు. గుండె సమస్యలు కావచ్చు, కాలి సమస్యలు, లేకపోతే గర్భిణీ మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు డాక్టర్ గారి యొక్క ప్రిస్క్రిప్షన్ ఆధారంగా వీళ్ళు ఈ యొక్క టాబ్లెట్ను వాడవచ్చును.